బొట్టు సెకండ్ల ముళ్ళు కదిలినట్టుగా క్షణం క్షణం మనం బ్రతుకు జారిపోతుంది లేదా. కానీ ఆ టిక్ 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 అనే దానికి నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని టిక్ టిక్ శబ్దానికి మీరు నమశివాయ మంత్రాన్ని జోడించారనుకోండి, గడియారం ఎన్నిసార్లు టిక్కు మందో అన్నిసార్లు మనం భగవంతుడిని జపించినట్టే కదా. అంతకంటే సద్వినియోగం చేసే అవకాశం ఉందా? చాలామంది జపం చేసేవాళ్ళు మాకు మనస్సు లగ్నం కావట్లేదండి, మనస్సు ఎక్కడికో పారిపోతుందండి అంటారు కదా. సులభమైన ఉపాయం చెబుతా, నేను చేస్తాను. అప్పుడప్పుడు నాకు కూడా ఇబ్బంది అనిపిస్తే అది చేస్తా. ఏమిటో తెలుసా? అలారం గడియారం ఉంటుందండి, పెద్దగా మోగేది కాదు, చిన్నది. టిక్ 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 అని శబ్దం వస్తుంది. అలారం వచ్చినప్పుడు ఏదో మోగుతుంది. అది మీరు పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు మీరు జపం చేసే చోట పెట్టుకోండి. ఆ టిక్ 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 అని వస్తున్న ప్రతి టిక్ని మీరు వినాలి అని పెట్టుకోండి. శ్రద్ధ అంటే అంతే. ఒక్క టిక్కు కూడా జారద్దు. మా మాస్టర్లు బాగా అనుభవం కలిగిన